శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 29వ తేదీ శుక్రవారం, మే నెల 2026 సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కుజ సంచారం మేలు చేస్తోంది. ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. అనుకోని విధంగా లాభాలు ఉంటాయి, వేగవంతమైన ఆలోచనలు ఉంటాయి, చక్కటి ప్రవర్తన ఉంటుంది. అలాగే ఏదో ఒక విధంగా వృద్ధిలోకి వద్దాము అనేటటువంటి ఆలోచనలతో ఒక ధర్మ మార్గంలో అదే పనిగా ఆలోచించుకుంటూ వెళ్తారు. ధర్మబద్ధమైన జీవితం చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంతానానికి సంబంధించి ఎక్కువగా ఓర్పు కలిగే ఉండాలి. ఇది మరీ మరీ చెప్పదగినటువంటి సూచన. ఇక లాభ బాటలో ఉంటారు. ఔషధ సేవ చేస్తున్నప్పటికీ కూడా అది త్వరగా తగ్గిపోయి లాభాలనేవి మీకు కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం లేకపోయినట్టయితే చాలా వరకు సమస్యలు ఉంటూ ఉంటాయి. అదే గురుబలం ఉన్నట్టయితే ఆ గురువు గారి యొక్క బల విశేషం చేత సమస్యలు దూరం అవడానికి అవకాశం ఉంది. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని ఎదుర్కోవాలి అంటే గురువుగారి యొక్క బలము మీకు తప్పనిసరిగా కావాలి. దీని గురించి యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అలాగే గురు చరిత్ర పారాయణ చెయ్యండి. చాలా వరకు మీకు మనశాంతిగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు పఠించడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, అలాగే ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయడము 3 నెలలకు ఒకసారి చొప్పున చేయించుకోండి. చాలా ప్రశాంత జీవితం ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశిలో ఉన్నటువంటి బుధ ఆదిత్య యోగం బాగుంది అని చెప్పాలి. ద్వితీయ స్థానంలో గురు శుక్రులు బాగున్నారు, లాభస్థానంలో శని గారు బాగున్నారు. 3 గ్రహాలు బాగున్నాయి, ఒక యోగం బాగుంది. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ ఫలితాలే. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, వాక్కు చాలా బాగుంటుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా మీకు బాగా మనోబలాన్ని పెంచుతోంది, కార్యసిద్ధిని సూచిస్తోంది. అలాగే ఏదైనా లాభాల బాటలో ఉన్నారా అంటే విజయావకాశాలను తీసుకొని వస్తోంది, లాభాలను తీసుకొని వస్తోంది, శత్రువుల యొక్క సంఖ్యని తగ్గేటట్టుగా చేస్తోంది. ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి. అనేక రకంగా లాభాల బాటలో ఉన్నారు మీరు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని మటుకు విడవకుండా పఠించండి. అనేక విధాలుగా మీకు మంచి జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వివాహ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు చేయడం మటుకు మర్చిపోకండి. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు శుక్ర సంచారం చాలా అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తూ ఉంది. ధనయోగాలు చాలా బాగున్నాయి. తృతీయ స్థానంలో కేతువు చాలా చాలా బాగున్నారు. అలాగే లాభస్థానంలో కుజుడు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉండగా వీరికి ఉద్యోగ జీవితంలో పూర్వం వరకు కొంచెం ఓర్పు పట్టి ఉండండి అని చెప్పి ఉన్నాను. చాలా శాతం వరకు ఓర్పు కలిగే ఉంటూ ఉన్నారు. ఇప్పుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. దశమాధిపతే ద్వితీయంలోకి రాబోతున్నారు. ఉద్యోగ జీవితంలో చక్కటి అనుకూలమైనటువంటి ఉన్నతి ఏర్పడబోతోంది. ఒక 2 రోజుల్లోనే ఈ మార్పు జరగబోతోంది. కాబట్టి అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము కూడా చాలా చాలా బాగున్నందువల్ల అనుకూలమైనటువంటి లాభకరమైనటువంటి సంఘటనలు మీకు ఉంటాయి. రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి. ఏదైనా వాహనాలకు సంబంధించి కొనుగోలు అమ్మకాలు మంచి మీకు లాభాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి పరిస్థితి. మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, క్రమశిక్షణ బాగుంటుంది. మాతృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తలు చూసుకోవాల్సినటువంటి కాలము. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, చక్కగా అవి అనుకూలంగా ఉంటాయి. సంతానం బాగుంటారు. భార్యాభర్తల మధ్య ఐకమత్యం చాలా బాగుంటుంది. కొత్త వ్యాపారాలు పెట్టడానికి కాస్త అనుకూలమైనటువంటి సమయము.
మీకు సన్మాన సత్కారాలు జరిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏది ఏమైనా అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా వరకు ఈ రోజు ఉండి మీకు మనశ్శాంతి పెంచే విధంగా ఉన్నది అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి. మరింతగా మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలోకి రాబోతూ ఉన్నటువంటి ఉచ్చస్థాన గురు సంచారము అధికమైనటువంటి శుభాలను ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, కీర్తి ప్రతిష్టల్ని ఇవ్వబోతోంది. మరి విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసుకునేటటువంటి పరిస్థితి, లాభాల బాటలో ఉండేటటువంటి పరిస్థితి. రవి గారి యొక్క స్థితి సంచారము లాభస్థానంలో ఉంది. ఇటు ఎప్పుడైతే ద్వితీయాధిపతి లాభంలో ఉన్నారో అనేక రకాల లాభాలు ఉంటాయి. ఇది చాలా చాలా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. మీకు ఈ ధనం ఎలా వస్తోంది, ఏం మిరకిల్ జరిగింది అనుకుంటారు. మిరాకిల్ కాదు, ఈ ద్వితీయ స్థానాధిపతి లాభస్థానంలో ఉండడమే అద్భుతం. అదే మంచి విశేషం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఉద్యోగ జీవితం ఇదమిద్దంగా ఉంటుంది, కానీ ఉన్నతి ఉంది. లాభాల బాట చాలా బాగుంది. అలాగే వ్యయస్థానం కూడా చాలా బాగుంది. ఏదైనా స్థాన చలనాన్ని కోరుకున్నా కూడా చాలా అద్భుతమైన స్థాన చలనం ఉంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, రాజకీయ నాయకులు బాగుంటారు, పిత్రార్జితాలు బాగుంటాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అనేక విధాలుగా చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు కర్కాటక రాశి వారు ఎవరికైనా కానీ. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు పఠించండి, అలాగే యోగా చేయండి. మరింతగా ప్రయోజనకరమైన ఫలితాలు మీకు ఉంటాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ రాహుకేతు శనిగారుల యొక్క స్థితి సంచారానికి తప్పనిసరిగా మీరు స్తోత్ర పారాయణాలు చెయ్యాలి, దుర్గామ్మ వారికి పూజ చేయాలి, హనుమాన్ చాలీస చదవాలి, శని గారికి తైలాభిషేకం చేయాలి. ఇది తప్పనిసరిగా పాటించవలసినటువంటి పరిహారం. మరి లాభస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు కానీ, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి కానీ, బుధాదిత్య యోగం కానీ ఏమైనా మంచి ఫలితాలను ఇస్తుందా అంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ, తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా చాలా సహకరించే విధంగా ఉన్నారు. మనోభీష్టం నెరవేరుతుంది, మనోబలాలు మనోభావాలు వృద్ధి చెందుతాయి, లాభాల బాటలో ఉంటారు, ఉద్యోగ జీవితంలో అమితమైన తృప్తి కలుగుతుంది, మీరు చేస్తూ ఉన్నటువంటి కృషికి ఇప్పుడైనా గుర్తింపు లభించింది అనే లాటి ఆలోచన వచ్చి మీకు అది సంతృప్తికరంగా ఉంటుంది, ప్రశాంతమైన జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు 24 గంటలు స్మరించుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే దుర్గ పూజ చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, శనిగారికి తైలాభిషేకం చేయించండి, వీలైతే యోగా చేయండి, మరింత శుభకరంగా ఉంటారు. కన్యరాశి. కన్యరాశి వారికి రాశిని చూస్తూ ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి సంచారము అంతగా బాలేని కారణం చేత కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. కానీ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారు మటుకు చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తున్నారు. ఈ ధనయోగాలు బాగా ఇనుమడిస్తాయి. ఏదైతే మీరు ప్రయత్నాలు మొదలు పెట్టున్నారో దానిలో అధికమైనటువంటి ధన ఆదాయాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా చాలా బాగున్నారు. ఎప్పుడైతే దశమన్ దాటేసి ఏకాదశంలోకి రాబోతూ ఉన్నటువంటి గురువు గారి ఉచ్చస్థాన సంచార ఫలితాలు చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, మరింతగా మీ జీవితం శోభిస్తుంది. తులారాశి. తులారాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా షష్టంలో శనిగారు బాగున్నారు, నవమ స్థానంలో గురు శుక్రులు ఇద్దరు బాగున్నారు, ఏకాదశంలో శనిగారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి ఎంత బాగుంది అంటే మీకు ఊహించని విధంగా ధనము పెరుగుతుంది, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, అలాగే ధన అభివృద్ధి ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. నమ్మిన వారు, మీరు ఎవరినైతే నమ్మారో వారు మీకు చాలా చాలా ఎక్కువ తోడ్పాటుగా ఉంటారు, సహాయ సహకారాలు అందుతాయి బాగా. అది బంధుమిత్రులు అవనివ్వండి, ఎవరైనా మొత్తం సొంత కుటుంబ సభ్యులు అవనివ్వండి, ఇలాంటి పరిస్థితి ఉండడానికి అవకాశం ఉంటుంది. పితృవర్గ రీత్యా చాలా బాగుంటుంది.
అలాగే పిత్రార్జితాలు చేతికొచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏదైనా శుభకార్యాల నిర్వహణ కోసం చాలా బాగా కష్టపడతారు. ఇది చెప్పడం విశేషమైనటువంటి అంశంగా తెలియజేస్తున్నాను. లాభాల బాటలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ, మీ జీవితాశయం నెరవేరేటటువంటి రోజులు కూడా ఇప్పుడు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కీర్తి ప్రతిష్టలు చక్కగా ఇనమడిస్తాయి. వాటిని మంచిగా భద్రంగా నిలబెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తూ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. మరింత అద్భుతమైన కాలం మీకు ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం మాత్రమే వీలుగా ఉంది, అనుకూల ఫలితాలు. మరి అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి ఫలితాలు అనుకూలం. ఇక మిగతా గ్రహాల గురించి ఏమి మాట్లాడే ప్రసక్తి లేదు. మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, నవమ స్థానంలోకి రాబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము చాలా మంచి ఫలితాలను తెచ్చిస్తుంది అని. ఇంకొక 2 రోజుల కాలంలోనే అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. కాబట్టి అనుకూలమైన ఫలితాలు చాలా సంతృప్తిని ఇస్తాయి. కాబట్టి ఆ అనుకూలత కోసం ఈ 2 రోజులు వేచి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో వెనక్కి వెళ్ళిపోయిన సంబంధాలు ఏమన్నా ఉంటే అవి మళ్ళీ ముందరికి వస్తాయి. అందులో ఒకటి ఖచ్చితంగా ఫైనల్ చేసుకుంటారు. అలాగే పిత్రార్జితాలు బాగుంటాయి. పితృవర్గ రీత్యా బాగా సహాయ సహకారాలు ఉంటాయి. మరలా ఇంటిలో శుభకార్యాలు ప్రారంభమవుతాయి చాలా కాలం తరువాత. ఇది మీకు చాలా ఆనందం తెచ్చిపెట్టగల గ్రహస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి తోటకూర, నవధాన్యాలు అన్ని దానం ఇవ్వండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మీకు ఏదైతే మంచి పరిస్థితులు రాబోతున్నాయో అవన్నీ కూడా ఎక్కడా లోపం లేకుండా అభివృద్ధి మార్గంలో ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అన్ని రోజులు మంచి రోజులే. ఒక్క అర్ధాష్టమ సంచారంలో ఉన్న శని గారికి మటుకు తప్పనిసరిగా తైలాభిషేకం చేయించండి. 3 నెలలు 3 నెలలకి చేయించండి. ఇక మీరు ఏమీ భయపడక్కర్లేదు. సంతానం బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు చాలా బాగున్న రీత్యా శత్రువుల సంఖ్య తగ్గిపోతోంది. మిత్రుల యొక్క పరంపర బాగా పెరుగుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. అలాగే పూర్వం చేపట్టినటువంటి పనులన్నీ కూడా ప్రయోజనకరాలయ్యి మీకు విజయావకాశాలను అందిస్తాయి. ధనము బాగా వస్తుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అన్యోన్యత, ఏ ఇద్దరి వ్యక్తులతో ఉండే అన్యోన్యత అయినా అది భార్యాభర్తలే కాదు, స్నేహితులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, బంధుత్వాలే ఉండొచ్చు, ఏ రూపకంగా అయినా అనుకూలమైనటువంటి అన్యోన్యత ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము మీకు చాలా అద్భుతమైన ఫలితాలను తీసుకుని వస్తోంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. దైవభక్తి పెరుగుతోంది. దైవ కార్యాలు చేస్తారు. శుభకార్యాల పరంపర ఇంటి వద్ద ఉంటుంది. అలాగే ఎన్నో రకాలుగా మనస్సు ఆనంద తుల్యంగా ఉంటుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో కించిత్తు ఓర్పు కలిగి ఉండండి. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. శివారాధన చేయండి. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం బాగుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది. మరి 2 రోజుల్లో మారబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచారం చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది. ఈసరికి ఆ ఫలితాల యొక్క ఛాయలు మీకు కాస్త స్ఫురణకు వస్తూ ఉంటాయి. ఇదేదో కాస్త మంచి ప్రయోజనం కలిగే విధంగా జరగబోతోందే ఈ పని అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. అది నిజం. అలాగే అనుకూలమైనటువంటి స్థితి సంచారము కలిగినటువంటి గురుగ్రహము సప్తమ స్థానంలో ఉంటుంది అంటే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. శుభకార్యాలకి లోటు ఉండదు. ఇంట చాలా శుభకార్యాలు జరుగుతాయి. మీకు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఉద్యోగ రీత్యా బాగుంటుంది. అనేక విధాల మంచి ఫలితాలే తప్ప ఎక్కడా కూడా అననుకూలమైన ఫలితాలు అనేది ఎక్కడ కనిపించదు. మీరు ధైర్య సాహసాలతో ముందరికి వెళ్ళడమే తరువాయి అన్నట్టుగా ఉంటుంది. అదే మీ అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ
ఇష్టదేవతారాధన చేయండి. అలాగే శివారాధన చేయండి. మరింతగా మీకు ప్రయోజనం కలిగించే పనులు ఉంటాయి. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం వల్ల, అలాగే చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగము బాగుంది. పంచమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువు గారు కూడా బాగున్నారు. వెరసి మీకు 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. ఒక యోగము కూడా ఉంది అంటే చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. స్థిరచరాస్తుల వృద్ధి బాగుంటుంది. మనస్సు సుఖంగా సంతోషంగా చాలా వరకు శాంతియుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి విచారం ఏదన్నా ఉంటే అదంతా పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతానం చాలా బాగా వృద్ధిలోకి వస్తారు. సంతానం పట్ల చాలా సంతృప్తి ఉంటుంది. ధన ఆదాయం కూడా పెరగబోతోంది. మారబోతూ ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి సంచారము మీకు అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తోంది. షష్ఠ స్థానం అయినప్పటికీ కూడా చెడ్డ ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి కృషి చేయండి. అలాగే కుటుంబ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి పరిస్థితులు మరిన్ని పెరగడం కోసం ఇష్టదేవతారాధన చెయ్యండి. దుర్గమ్మ వారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత శుభకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి. మీనరాశి వారికి షష్టంలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారము, అలాగే చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, తృతీయంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క సంచారము, వెరసి 4 గ్రహాల యొక్క సంచారము బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ద్వితీయంలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము కూడా చాలా చాలా బాగుంది. అయితే వేగవంతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. రాశి 2 రోజుల్లో మారబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచార ఫలితాల కారణంగా రాశి పునీతం అవుతోంది ఇక్కడ. అది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే స్థిరచరాస్తులు బాగుంటాయి, వృద్ధి కలుగుతుంది. మాతృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. విజయావకాశాలకి చాలా వరకు అవకాశం ఉంది. ఆదాయం చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా స్థాన చలనం జరిగినట్టయితే కొద్దిగా భద్రతని పెంచుకోండి. ఇది ఒకటి చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి. అలాగే శని గారికి తైలాభిషేకం చేయడము, స్తోత్ర పారాయణాలు చేయడము, నవగ్రహాలకి కూడా ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇంచుమించుగా ప్రతిరోజు చెప్తూనే ఉంటాను. మీనరాశి వారికి ఇటు గురు బలం లేదు, అటు శని గారి బలం లేదు, రాహు బలం లేదు, ఒక్క కేతు బలం మాత్రమే ఉన్నది అని ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు గురుబలం అధికమైన ప్రాధాన్యత సంతరించుకుంటోంది కాబట్టి చాలా వరకు మీరు అనుకుంటున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఇది కష్టం నాకు అని అనుకుంటున్నది, మానసికంగా మీరు బాధపడుతున్నది, శారీరకంగా ఎక్కువగా కష్టం ఉన్నది, ఇవి చాలా వరకు మార్పులు తీసుకొని వస్తాయి వీటిట్లలో. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి మంచి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి ప్రాధాన్యత కలిగినటువంటి పరిస్థితులు మీ ఇంట ఉంటాయి, మీకు ఉంటాయి. సంతోషమైన జీవితం ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. సుఖ జీవనంతో ఉండండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.